వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. త్వరలో ఏపీ రాజకీయాలలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతుందా అనే ప్రశ్న ఇప్పుడు పొలిటికల్ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా బీసీ నినాదంతో ఉత్తరాంధ్ర కేంద్రంగా కొత్త రాజకీయ ప్రయోగం జరగబోతుంది అన్న చర్చ జోరుగా సాగుతోంది. గతంలో కూడా ఏపీలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. కొన్ని పార్టీలు కొంతకాలం ప్రభావం చూపించగా మరికొన్ని ప్రారంభం దశలోనే కనుమరుగయ్యాయి. అయినా ప్రతి ఎన్నికలకి ముందు రాజకీయ అసంతృప్తులు పెరిగిన సమయంలో కొత్త పార్టీ చర్చ రావడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి జరుగుతున్న ప్రచారం మాత్రం కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. ఈసారి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారని వినిపిస్తున్న పేరు ఉత్తరాంధ్రకు చెందిన నేత దువ్వాడ శ్రీనివాస్. ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో నేరుగా పార్టీ పెడతానని ప్రకటించకపోయినా తన రాజకీయ భవిష్యత్తుపై కీలక సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని, అందుకు ధర్మాన కుటుంబం, కింజారపు కుటుంబాలు కారణమని బహిరంగంగానే ఆరోపణలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు వైసీపీకి అనుకూలంగా తన సామాజిక వర్గ సమస్యలను ప్రస్తావించిన దువ్వాడ శ్రీనివాస్ తిరిగి అదే పార్టీలోకి వస్తానన్న ఆశలతో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి నుండి స్పష్టమైన సంకేతాలు లేకపోవడం, పైగా కొంత నిరాకరణ ఎదురవడం ఆయనను కొత్త దారి వైపు నడిపిస్తుంది అన్న భావన వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే అక్కడ సామాజిక వర్గాల ప్రాధాన్యతను తప్పనిసరిగా చూడాలి. ఈ జిల్లా రాజకీయాలు దశాబ్దాలుగా కుల సమీకరణాల చుట్టూనే తిరుగుతున్నాయి. కాళింగ, తూర్పు కాపు, వెలమ, యాదవ, మత్స్యకార సామాజిక వర్గాలు జిల్లాలలో ప్రధానంగా కనిపిస్తాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎక్కువ కాలం కాళింగ సామాజిక వర్గానికి రాజకీయంగా పెద్దపీట వేసిన పరిస్థితి ఉండేది. పార్లమెంటరీ వ్యవస్థ ప్రారంభమైన నాటి నుండి 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించే వరకు శ్రీకాకుళం ఎంపీగా కాళింగ సామాజిక వర్గానికి చెందిన బొడ్డేపల్లి రాజగోపాలరావు కొనసాగడం దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఆ తర్వాత కాలంలో తూర్పు కాపు సామాజిక వర్గం జిల్లా పరిషత్ చైర్మన్ పదవులతో పాటు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రభావం చూపింది. వెలమ సామాజిక వర్గం కూడా కొన్ని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించింది. అయితే 1996లో కింజారపు ఎర్రంనాయుడు శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసిన నాటి నుండి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పటి నుండి ఈ పార్లమెంటు స్థానం ఎక్కువగా వెలమ సామాజిక వర్గం చేతుల్లోనే ఉండిపోయింది. మధ్యలో ఒక్కసారి మాత్రమే కాళింగ సామాజిక వర్గానికి చెందిన కిల్లి కృపారాణి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత మళ్లీ కింజారపు కుటుంబ హవానే కొనసాగింది. ప్రస్తుతం కింజారపు రామ్మోహన్ నాయుడు వరుసగా 3 సార్లు ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ సాధించడం ఈ ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది. అసెంబ్లీ స్థాయిలో కూడా పరిస్థితి దాదాపుగా ఇదే విధంగా ఉంది. 1989లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు ఆ తర్వాత వచ్చిన దాదాపుగా ప్రతి ప్రభుత్వంలోనూ కీలక పదవులు చేపట్టారు. ఆయన తమ్ముడు ధర్మాన కృష్ణదాస్ కూడా మంత్రి పదవి దక్కించుకున్నారు. అంటే ఒకవైపు వైసీపీలో ధర్మాన కుటుంబం, మరొక వైపు టీడీపీలో కింజారపు కుటుంబం జిల్లాలో రాజకీయంగా కీలకంగా మారాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అచ్చెన్నాయుడు మంత్రి కావడం, తాజాగా బాబాయికి రాష్ట్ర మంత్రి పదవి, అబ్బాయికి కేంద్ర మంత్రి పదవి దక్కడం కింజారపు కుటుంబ ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాళింగ సామాజిక వర్గానికి మాత్రం పెద్దగా పదవులు దక్కడం లేదన్న అసంతృప్తి చాలా కాలంగా ఉంది. ఎంపీ పదవులు లేవు, రాష్ట్ర స్థాయిలో కీలక మంత్రి పదవులు లేవు అనే భావన ఆ వర్గంలో బలంగా ఉంది. ఈ అసంతృప్తిని రాజకీయంగా రేస్ చేయడానికి ప్రయత్నించారు దువ్వాడ శ్రీనివాస్. వైసీపీలో ఉంటూనే తన సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే అది పార్టీ స్థాయిలో పెద్దగా ఫలితం ఇవ్వలేదన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికే వైసీపీలో ధర్మాన ప్రసాదరావుకి మరింత కీలక బాధ్యతలు అప్పగించేందుకు జగన్ సిద్ధమవుతున్నారన్న వార్తలు రావడం, మరొక వైపు టీడీపీలో కింజారపు కుటుంబ ప్రాధాన్యత మరింతగా పెరగడం దువ్వాడ శ్రీనివాస్ అసంతృప్తిని పెంచినట్లుగా కనిపిస్తోంది. దీంతో తన సొంత సామాజిక వర్గంతో పాటు బీసీ వర్గాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నంగా కొత్త పార్టీ ఆలోచన చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. ఇది కేవలం వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు కోసమే కాదు, శ్రీకాకుళం జిల్లాలో 2 కుటుంబాల రాజకీయ ఆధిపత్యానికి బ్రేక్ వేయాలన్న ఉద్దేశంతోనూ ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. బీసీ నినాదంతో పార్టీ పెడితే కాళింగ సామాజిక వర్గంతో పాటు ఇతర వెనుకబడిన వర్గాల మద్దతు కూడా సంపాదించవచ్చన్న అంచనా కూడా ఈ ప్రచారానికి బలం ఇస్తోంది. అయితే గతంలో ఏపీలో బీసీ నినాదంతో వచ్చిన కొన్ని రాజకీయ
ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అయ్యాయన్న ప్రశ్న కూడా ఇక్కడ కీలకమే. కేవలం సామాజిక వర్గ అసంతృప్తి మీద పార్టీ పెట్టడం సరిపోదు. దానికి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దృష్టి, స్పష్టమైన అజెండా, బలమైన నాయకత్వం అవసరం అన్న వాస్తవం అందరికీ తెలిసిందే. మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా, లేక ఇది కేవలం రాజకీయ ఒత్తిడి పెంచేందుకు వేసిన వ్యూహమా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో మాత్రం ఈ చర్చ ఇప్పటికే వేడి పుట్టిస్తోంది. రెండు ప్రధాన కుటుంబాల ఆధిపత్యానికి నిజంగానే సవాల్ విసిరే స్థాయిలో ఈ ప్రయత్నం ముందుకు వెళ్తుందా, లేక కొంతకాలం చర్చలకే పరిమితమై మళ్లీ ప్రధాన పార్టీలో కలిసిపోతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ఏదేమైనా ఉత్తరాంధ్ర రాజకీయాలలో మరో కొత్త మలుపు తీసుకొచ్చే అవకాశం మాత్రం ఈ పరిణామాలలో స్పష్టంగా కనిపిస్తోంది.